ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు, శుభాలు, దైవ ఆశీస్సులు. దేవుని దయాపూర్వక సంకల్పాన్ని బట్టి నేటి వరకు మనం క్షేమంగా ఉండి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆరాధించడానికి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఇంకా దేవుని మయంపరిచి కృప పొందేదానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతకనిచ్చినందుకు దేవునికి మనసారా స్తోత్రాలు చెప్దామా. ఇంత నీరసంగా స్తోత్రం 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 చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. చిన్న పాట పాడుకొని తర్వాత దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ఈరోజు బాప్తిస్మాల కార్యక్రమం కూడా ఉంది. చిన్నంగా వస్తూ ఉన్నారు. అసలుకే లేట్ అయితే ఇంకా చిన్నంగా వస్తున్నారు. పోదాం లేకపోతే తొందర ఏముంది అన్నట్టు. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ 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 ప్రభు. ఎబెనెజరా ఎబెనెజరా నాకు సహాయకుడు అనే పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎబెనెజరా ఎబెనెజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ఎబెనెజరా ఎబెనెజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధన, నీకే నారాధన, నీవే నా ఆలాపన.
జరా ఆదరించువాడా ఆదరించువాడా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. నిశీధిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నిశీధిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటి ప్రాణమా. ఎబినేజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీవే నా
సహాయకుడా, నాదు సహాయకుడా, ఎలియజరా ఆదరించువాడా, నీకే నా ఆరాధన. అందరం పాడదాం. నీకే నారాధన, నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన, నీకే నారాధన, నీవే నాలాపన, నీకే నా ఆరాధన, నీకే నారాధన, నీవే నాలాపన, నీవే నా ఆలాపన, నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా, ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ బుధవారం వేళ మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. నా తండ్రి, ఈ సమయం ముందు నీ బలహీన దాసుడు నీ పక్షమున నిలిచి నిన్ను గూర్చి మాట్లాడబోచుండగా నీ దాసుని బలపరిచి, స్వస్థపరిచి, శక్తినిచ్చి, దోషములను కడిగి పరిశుద్ధపరిచి నీవే నీ బిడ్డలతో నాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం నుండి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి జవాబును స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే పంచుకున్నటువంటి మాట ఇది. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఈ విషయాన్ని నాకు తెలిసి మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు. నేను ఇదే వచనంలో నుంచి ఉపదేశం చేసినప్పుడు కూడా మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. ఈరోజు మరొక విషయాన్ని ఇందులో నుంచి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. జాగ్రత్తగా వినండి. ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ఈరోజు బాప్తిస్మాల వేళ పాపం కొంతమంది తొందరపడి సిద్ధమవుతారు, కానీ దూరాల నుంచి వచ్చేటప్పటికి టైం తీసుకుంటుంది. అందుకనే ఇంత సమయం వేచి ఉన్నాం. ఇంకా టైం అయిపోయింది, ఇక వాక్యాన్ని మొదలు పెడతా ఉన్నాను. మనం ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచిద్దాం. యేసు ప్రభు ఇక్కడ 2 సంగతులు స్పష్టపరుస్తున్నాడు. 2 సంగతులు. యేసు ప్రభు మాటలు విని ఆయనతో జీవితాన్ని
కొనసాగించడానికి లేదా ఆయనతో నడవటానికి ఇష్టపడి వచ్చేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలను యేసు ప్రభు ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు. వాటిలో మొట్టమొదటిది పునాది అనేది మొదటి విషయం. పునాది అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని ఆయన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఏ విధమైన పునాది మీద తమను తాము కట్టుకుంటున్నారో, లేకపోతే అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించి అనేక మందిని క్రీస్తుకి అప్పగిస్తున్నటువంటి సేవకులు కూడా తమకు అప్పగించబడినటువంటి పరిచర్యను ఏ విధమైన పునాదుల మీద కట్టుకుంటున్నారో లేదా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. పునాది పటిష్టంగా ఉంటే దాని మీద కట్టబడే నిర్మాణం పటిష్టంగా ఉంటుంది. పునాది బలహీనమైందై ఉంటే పైన కట్టబడే కట్టడం కూలిపోతుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మొదటి సంగతి. రెండవది ఏంటంటే వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అనే మాట రెండవదిగా ప్రభు గుర్తు చేస్తున్నాడు. కట్టబడినటువంటి ఇంటి మీద నువ్వు గట్టి పునాది వేసుకొని దాని మీద కట్టుకుంటావో, లేకపోతే ఇసుక లాంటి బలహీనమైనటువంటి పునాది మీద కట్టుకుంటావో, నువ్వు ఎలా కట్టుకున్నా నీకు ఒకటి మాత్రం ఖాయం. యేసు ప్రభుతో జీవితాన్ని పంచుకోగోరినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ మూడింటిని ఎదుర్కొంటారు. వానను ఎదుర్కొంటారు, వరదలను ఎదుర్కొంటారు, పెనుగాలుల్ని కూడా ఎదుర్కొంటారు. అంటే మీకు అర్థమైపోయింది ఈజీగానే. యేసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం. లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం. లోకం పొందే భోగమంతా కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే అయిపోతుంది, ఇక్కడే దాని చరిత్ర క్లోజ్. కానీ మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది. అది అక్షయమైనది, శాశ్వతమైనది, నిత్యత్వపు విలువలు కలిగింది. ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అలాగే నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనం పొందడానికి పిలువబడ్డాం. అయితే మనం అలా పిలువబడ్డప్పుడు మరి మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాను అని బైబిలే సాక్ష్యం ఇచ్చింది. అలాగే వాని సంబంధమైనటువంటి దూతలు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వాన కావచ్చు, వరదలు కావచ్చు, పెనుగాలి కావచ్చు, మన విశ్వాస జీవితాన్ని కూల్చేయడానికి, పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వాడి వంతు వాడు నిరంతరం దాడి చేస్తానే ఉంటాడు. ఇప్పుడు ఒక ఇల్లంటూ కట్టబడింది అంటే దానికి వాన, వరదలు, గాలి వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మీరందరూ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు, నేను కూడా ఒక ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. మీరుండే ఇంటికైనా నేనుండే ఇంటికైనా వాన తాకిడి ఉంటుందా ఉండదా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఉంటుందా ఉండదా? రైట్. వరదల తాకిడి ఉంటుందా ఉండదా? 2. పెనుగాలుల తాకిడి ఉంటుందా ఉండదా? ఎప్పుడు? 10 సంవత్సరాలకు ఒకసారా, 20 సంవత్సరాలకు ఒకసారా, లేకపోతే బ్రతుకు మొత్తంలో ఒకసారా, లేకపోతే ప్రతి సంవత్సరమా? చెప్పండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం. కొన్నిసార్లు వేసవి కాలంలో భయంకరమైనటువంటి పెనుగాడ్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో సుడుగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో గాలి, వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఉండదా? ఒక్కోసారి వరదలు వస్తాయి. వాన వస్తేనేమో ఒకరోజు పూట పడిపోద్ది. వాన వస్తే రోజులో 2 సార్లు 3 సార్లు పడిద్ది. వరదలు వస్తే అలా కాదు, 4-5 రోజులు తుఫాను పట్టిద్ది, 3-4 రోజులు తుఫాను పట్టిద్ది. తుఫాను బట్టి కొడతా ఉంటుంది ఇక. అవునా? అది 3-4 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నందున ఇళ్ళ చుట్టూ నీళ్లు. ఒక రకంగా చెప్పాలంటే మన సమాజాలు చెరువుల్ని తలపోసే విధంగా ఉంటాయి, తలపించే విధంగా ఉంటాయి. మన ఇళ్ళ చుట్టూ నీళ్ళే. ఈ అనుభవాలు మీకు ప్రతి ఏటా తగులుతాయా, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తగులుతాయా? ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కనీసం గట్టి వానలు 4-5 మనం ఎదుర్కొంటాం. అవునా? ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు అంటూ కట్టుకున్న తర్వాత
మనం ఉన్నంత వరకు, ఆ ఇల్లు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం దానికి గాలి దెబ్బ తగిలిద్ది, అలాగే వాన దెబ్బ తగిలిద్ది, వరదల దెబ్బ కూడా తగిలిద్ది. వాన పడ్డప్పుడేమో జస్ట్ పైన నీళ్లు పడిపోతాయి, గాలి కొట్టినప్పుడేమో అవసరమైతే ఇల్లుని కదిలించేంత పెనుగాళ్ళు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది. వరదలనుకో ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి ఇంటిని నానబెడతాయి, అంటే ఇంటి పునాదుల్ని నానబెడతాయి. ఒకవేళ పునాదులు పటిష్టంగా లేవనుకో, ఆ నీళ్ల తాకిడికి, ఆ ఫ్లోటింగ్కి ఇల్లు కూలే అవకాశం ఉంటుంది. మనం కట్టుకున్నటువంటి గోడలు, మట్టి గోడలు, పునాదులు సరిగా లేవనుకో దొర్లి పడతా ఉంటాయి అవి. అలా ఇల్లు కూలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కేరళలో మీరు గమనించండి, ప్రతి సంవత్సరం ఈ జలప్రళయం వస్తూనే ఉంటుంది. కొంత నష్టం జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, గ్రామాలు కొట్టుకుపోతున్న పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కొంతవరకైనా సరే కేరళలో మనం చూస్తున్నాం, అలాగే మన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఇల్లు అంటూ నిర్మాణం అయిన తర్వాత దానికి ఎప్పుడో ఒకసారి తుఫాను, ఎప్పుడో ఒకసారి లేదా సంవత్సరాలకు ఒకసారి కాదు, తరచుగా అది గాలి బారిన పడిద్ది, తరచుగా అది వానల బారిన పడిద్ది, తరచుగా అది వరదల బారిన పడిద్ది. అవునా? అలా పడినప్పుడు పునాది ఒకవేళ పటిష్టంగా కానీ ఉన్నట్టయితే, అది బండ మీద కట్టబడిన పునాదిగా కానీ ఉన్నట్టయితే వాన కురిసినా ఇబ్బంది లేదు, వరదలు వచ్చి 4 రోజులు ఇంటి చుట్టూ నీళ్లు ఫ్లోటింగ్ ప్రవహించినా ఇబ్బంది లేదు, పెనుగాలి వీచినా దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉన్నప్పుడు, పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఇల్లు కూలదు. అలా కాకుండా పునాది బలహీనమై ఉందనుకో, వానొచ్చినా, గాలి వచ్చినా, వరద వచ్చినా అది అడ్రస్ ఉండదు, కుప్ప కూలిపోద్ది. ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది యేసు ప్రభు దగ్గరికి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఆవేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి, ఇక దేవుడే సర్వస్వం, దేవుడే ప్రపంచం, ఇక దేవుడే లోకం, ఇక అంతా ఆయనే నాయన అని బాప్తీసం కూడా పొందుతారు. బాప్తీసం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను, వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను. వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో, ఎంత హడావిడి చేశారో, అంతే ఆవేశంగా, అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు. ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు. ఒకప్పుడు అతడు యేసు ప్రభుని సేవకుడుగా సేవ చేశాడు, కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్యకాలంలో నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను, నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి, ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, పునాది క్రమంగా లేకపోవటం. వాళ్ళు వేసుకున్న పునాది, లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంత వరకు? కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభువుని మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభువుని మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె పటిష్టంగా ఉంది. కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి, నిలబడుతున్నాయి. ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టాను, ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను, అది 30 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, 200 కానీ, 400 కానీ, 1000 కానీ, ఇంకంతకంటే ఎక్కువ కానీ, నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను, ఆ పునాదులు ఎలా ఉన్నాయి, మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా, లేకపోతే పటిష్టంగా ఎదురుతన్ని నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశోధన, పరిశీలన. ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనులాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను. నా తమ్ముళ్ళు కూడా, సేవకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను అదే బోధిస్తాను. మీరు ఎవరికి
బోధించినా, ఏ సంఘాన్ని మీరు కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి. కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా, నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఏదో బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసుప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనేనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అంటే నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవునిలోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తీసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి, ప్రభు చిత్తం కానప్పుడు తీసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఏ కారణం చేత తీసుకున్నాడో లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆమె కనపడలా నాకు. ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపం తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఆమె చనిపోయింది పాప, ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడలా. అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు, ఆ పాప కోసం వచ్చింది. ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం, ఒకవేళ పాప చనిపోతే జంప్ అవుదాం. కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది, పాప ఉన్నా పోయినా, నేనున్నా పోయినా యేసుప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను. ఆయనే లోకరక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు. సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్ని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనబడలా. అంటే ఆమె విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది, తగ్గితే నిలబడదాం, తగ్గకపోతే జంప్ అవుదాం. ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది. నేను అంటాను, స్వస్థత కార్యాలు పునాదులు కాదు. మనకు దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు పునాదులు కాదు. మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం, సత్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసుప్రభు గుడికి కూడా పోదాం, ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గర వచ్చిద్దేమో అని సహజంగా వస్తాను. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అని సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది. అవునా? మీరేమి అర్థం కానట్టు ముఖాలు పెట్టారు? అర్థం కాలేదా? లేదా అర్థం? స్తోత్రం చెప్పండి అందరు కలిసి, గట్టిగా చెప్పాలి అంత చిన్న. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు
అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి, అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే, నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి. వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొలిపే వాళ్ళు, పుషప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు, శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, 2 ఆయన వేసిన పునాది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభుని నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు. అయినా నా విశ్వాసం నేను కోల్పోలా. అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం, అది అవకాశవాదం, అది స్థిరంగా ఉండదు. ఆ స్థితిలో ఎవరైనా మీరు బాప్తిస్మానికి వచ్చి ఉంటే దయచేసి మీరు బాప్తిసం పొందడం అనవసరం. ఆ స్థితిలో ఉన్న మీరు ఎవరైనా బాప్తిస్మానికి వచ్చి ఉంటే ఒకవేళ మీరు బాప్తిసం పొందడం అనవసరం. మీ పునాది పటిష్టంగా ఉంటేనే మీరు బాప్తిసం దాకా రండి. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అద్భుతం జరిగినా జరగకపోయినా, అప్పు తీరినా తీరకపోయినా, రోగం తగ్గినా తగ్గకపోయినా, మా ఇంట్లో వ్యక్తులు ఉన్నా ఊడినా, ఆఖరికి నేనున్నా ఊడినా, నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను. నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా యేసు ప్రభు నేను గుర్తించాను. ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను.
యేసులో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, పరిపూర్ణత, ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంకా ఎవరిలో గుర్తించలేదు. కాబట్టి యేసు ప్రభువే నా దేవుడు. ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు, చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు అని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆయన గురించి కాస్తో కూస్తో తెలుసుకున్నాను. నేను ఎదుర్కొంటున్న భూమి మీద సమస్యలన్నీ సమస్యలు కావు. అవన్నీ నేను ఉన్నంత వరకే ఉంటాయి. కానీ వాటన్నిటిని వదిలేసుకొని కొంతకాలానికి నేను వెళ్ళిపోతా. కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది. ఏంటంటే నరకం. నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారని నేను వెతికితే, నా పాపములను తన మీద వేసుకొని మోసాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనా పాపం చేయకుండా లేని పాపిని. నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి. మరి పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల నరకం వస్తుంది. ఆ నరకం నుంచి నేను కాపాడబట్టానికి, యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ స్థలం నుంచి నేను బయటపడటానికి నాకు దిక్కెవరు అని నేను వెతికితే, నేను మొక్కిన వారు, నేను సేవించిన వారు ఎవరు కూడా నరకం నుంచి ఇదిగో నేను నిన్ను కాపాడుతాను, నీ కోసం నేను ఇది చేశానని చెప్పినోడు ఒక్కడు లేడు. కానీ యేసు ప్రభు, ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇదిగో నీవు నరక శిక్షను తప్పించుకోవడానికి నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీ రక్షణార్థమైన క్రయధనము నేను చెల్లించున్నానని చెప్పి నాకు బదులు నా స్థానములో సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుని నేను ఎరుగుదును. ఆయన నా కోసము, నా పాపముల కోసమే సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ నాడు ఆయన పునరుద్ధానంతో తిరిగి లేచారు. ఇదిగో రేపు మాపు త్వరలోనే ఆయన రాబోతున్నారు. ఇది నేను మొత్తం నమ్ముతున్నాను. సో నేను ఆయన రాకడికి సిద్ధపడటానికి నేను బాప్తిస్మానికి వచ్చాను. నేను ప్రభువులో ఉండాలనుకుంటున్నాను. నాకు ప్రభువే నిజమైన దేవుడు, నాకు ప్రభువే నాకు సమస్తము. కాబట్టి ఎవరున్నా పోయినా ఏమైనా కాకున్నా నేనైతే యేసయ్యని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనే సరైన పునాది నీకుంటేనే నువ్వు బాప్తిస్మానికి రా. ఒకవేళ నీకు ఆ పునాది ఏర్పడలేదనుకో, కొంచెం టైం తీసుకో, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నేను క్లియర్గా తెలుసుకొనే తీసుకోవాలి అనుకుంటావా, ఆగు, ఇబ్బంది ఏం లేదు. లేదన్నా నాకు అర్థమైపోయింది, ఎన్నోసార్లు మీరు చెప్పారు, నేను స్పష్టంగా గ్రహించాను, నాకు దాదాపు అవగాహన ఉంది, కాబట్టి నేను ప్రభుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని పరిస్థితులైనా అనే స్థిరమైన పునాది నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నువ్వు ఇప్పుడు బాప్తిస్మానికి సిద్ధపడు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నాకు సహవాసం ఉన్నా లేకున్నా నేనైతే ప్రభుని వదిలిపెట్టను అని పట్టు నీకుందా? ఆ పునాది నీకుందా? యేసు ప్రభుతో అలా అంటుకట్టబడ్డ అనుభవం నీకుందా? ఉంటే నువ్వు యోగ్యురాలివి నువ్వు బాప్తిసం పొందడానికి. అనుభవం నీకుంటే. అలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు తీసుకున్న మళ్ళీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు మళ్ళీ పోయి నువ్వు లోకంలో కలుస్తావు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే పొంది కూడా వేస్ట్. సో అలా కాకుండా, ఒకటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అదే వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి ఎంత కొట్టినా, నా పునాది అయితే క్రీస్తు అనే బండ మీద ఉందన్నయ్య, నేను మాత్రం పడిపోయే ప్రసక్తి లేదు అంటే రా. లేదు నా పునాది కొంచెం డెలికేట్గా ఉంది, బలహీనంగా ఉందంటావా, ఆగు. నేను స్పష్టంగా చెప్తున్నా. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే లైన్లో ఉంటారు, లేకపోతే బలహీనపడతారు. అలా నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నా భక్తిని నేను కొనసాగించుకోగలను. నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను, నా భక్తికి డోకా లేదనే దమ్ము నీకుంటే రా లైన్లోకి, లేకపోతే సర్దుకో. ఎందుకు కొంతమంది ఆవేశాలతో హడావుడికి వచ్చేసి మునిగి మళ్ళీ 4 రోజులు పట్టపగలు చేసి లోకానుసారంగా వెళ్ళటం ఎందుకు? కాబట్టి నేను అందరికీ ప్రేమతో చాలా స్పష్టంగా ఈ విషయాలు బోధిస్తున్నాను. అలాంటి తీర్మానం మీకుంటే కూర్చో తల్లి, వద్దు కానీ కూర్చో. అలాంటి తీర్మానం మీకుంటేనే మీరు సిద్ధపడండి, లేకపోతే పర్వాలేదు కొంచెం టైం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, చాలా కేసులు, ఇలాంటి కేసులు చూశాను నేను. ఈ పునాదులు సరిగా లేని కేసులు. లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నాను, అసలు మీ పునాదులు ఎలా వేయబడ్డాయి, మీ పునాదులు ఎలా కట్టబడ్డాయి, ఎలా మీరు నిర్మించబడ్డారు, మీ విశ్వాసం ఏ పాటిది. ఎందుకంటే యేసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక, పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది ముళ్ళ మీద నడక. గాలి వీచేది ఖాయం, వాన గురిసేది ఖాయం,
వరదలు వచ్చి ఈడ్చి బాధేది ఖాయం. దానికి సిద్ధపడ్డావా నువ్వు? రక్షణ పొందిన వాళ్ళని పొందని వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను. దెబ్బ మీద దెబ్బ తగిలినా, గాయం మీద గాయమైనా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా? ఉండాలి. లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి. ఎందుకంటే స్పష్టంగా యేసు ప్రభువే చెప్పారు, నేను చెప్పలా. నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు, నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు. నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరుగుండదు. లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగా కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యేసుప్రభు. అంటే మీలో కొంతమందికి ఇప్పుడు భయం వచ్చేసింది, అమ్మ బాబాయ్ ఆల్రెడీ శోధనలు అల్లాడుతూ ఉన్నాం, మళ్ళీ యేసుప్రభుని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు మార్గంలో వెళ్తే మళ్ళీ శోధనలు వస్తాయా అంటే, ముప్పై సంవత్సరాలు చదివితే కానీ 30 సంవత్సరాలు ఉద్యోగం రాదు. 30 సంవత్సరాలు ఉద్యోగానికి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కదా. 30 సంవత్సరాలు ఉద్యోగాన్ని సంపాదించడానికి పుట్టింది 5 ఏళ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడైతే మరి పిల్లల్ని 3 ఏళ్ల నుంచి పంపిస్తున్నారులే. అంటే అప్పటి నుంచి చదివి 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 అన్నిట్లో పాస్ అవుతా చివరికి మొత్తం లైఫ్ సెటిల్ అయిందిరా అంటే 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది ఒక లైఫ్. భూమి మీద ఒక 30 ఏళ్ళు ముష్టి ఉద్యోగం ఇవ్వడానికి 30 సంవత్సరాలు బతుకంత చదువులు మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాసులు అయితేనే ఇస్తారు. మరి పరలోక రాజ్యం, నిత్య స్వాస్థ్యం, నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగయుగాలు నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనలొద్దు, పరీక్షలొద్దా? ఏమండి, బంగారం ధర ఎంత? బంగారం రేట్ ఎంత అండి ఇప్పుడు? ఎవరికి తెలుసు? మనమేం బంగారం కొంటున్నావా అంటారేమో. గ్రాములు, తులాలు, సెవరీ లెక్కలు ఉంటాయి కదా, అదేనా? నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇతడు దానికి బంగారపు కోటింగ్ వేసి నీకు ఇస్తా, డబ్బులు ఇస్తావా నాకు? నువ్వు ఇస్తావా? ఒక 200 గ్రాముల బంగారాన్ని నీకు ఇస్తాను, ఏది కంచు తీసుకొచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసి నీకు ఇస్తాను, తీసుకుంటావా? నువ్వు డబ్బు పెడతావా దానికి? నువ్వు దానికి వెల చెల్లించాలి అంటే, పెద్ద మొత్తంలో నువ్వు డబ్బు ఇవ్వాలి అంటే, 200 గ్రాములకు తగినంత ధనం నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఇవ్వగానే తీసుకొని వెంటనే పైసలు ఇచ్చేయవు నాకు. దాన్ని ముందు గోల్డ్ షాప్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ద్రవరూపక అగ్ని, యాసిడ్ లేదా దాన్ని గీసి టెస్ట్ చేస్తారు. అదన్నా గీట్రాయి మీద గీసి టెస్ట్ చేస్తారు. అదన్నా జరిగింది లేదా? యాసిడ్ అన్న వేసి టెస్ట్ చేస్తారు. పైన యాసిడ్ పోసినప్పుడు ఏం జరిగింది? ఆ బంగారపు కోటింగ్ అంతా పోయి అసలు సంగతి బయటకు వచ్చింది. అంటే నువ్వు వెల చెల్లించాలి, పెద్ద మొత్తం నువ్వు డబ్బులు పెట్టాలి అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటావా, చేసుకోవా? పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసుకోరా? చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. దిమాగ్ బాగున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. దిమాగ్ పోయిన వాళ్ళే తీసుకొని డబ్బులు ఇస్తారు. భూమి మీద బంగారానికి నువ్వు ఒక అమౌంట్ చెల్లించాలంటేనే దాన్ని ఎన్నో పరీక్షలు చేసుకొని అటు తిప్పి చూసి ఇటు తిప్పి చూసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పరీక్షలు చేసి ఫైనల్ అయినాక కానీ డబ్బులు కట్టాం. అలాంటిది ఇక్కడ ఏకంగా నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణమునే వెలగా చెల్లించాడు, నీకోసం ఆయన రక్తమంతా ధారపోశాడు. ఎక్కడ ఈ భూమి మీద నిన్ను ఇక్కడ ఊరేగించడానికి కాదు, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి. అగ్ని ఆరని, పురుగు చావని ఘోరమైనటువంటి శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు చెక్ చేసుకోడు? చెప్పరేమండి? ఏం చేసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? న్యాయమా కాదా చెప్పు? న్యాయమే. నీ నాణ్యత తేలాలి, నీ ఒరిజినాలిటీ తేలాలి.
నీ భక్తి, నీ విశ్వాసం, దాని యొక్క పరిపూర్ణత ఆయన గ్రహించాలి. అందుకే పరిశోధన తప్పనిసరి. కొన్నిసార్లు ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు శోధకుడు, అరే మన శత్రువు ఉన్నాడు కదా సిగ్గుమాలినాడు, వాడికి తలుపులు తెరిచి వాడికి అనుమతించి కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, మన నాణ్యతని నిగ్గుదేల్చడానికి తప్పకుండా మనకి ఈ పరిశోధనా కార్యక్రమాలు అన్నవి కన్ఫామ్. ఈ పరిశోధనలన్నీ నాకు వద్దులేపు అంటే సర్దుకో. లోకంలో తిరుగు, ఇష్టం వచ్చినట్టు ఊరేగి, ఏ పరిశోధనలు ఉండో ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, సావు. లేదు, జీవం గల దేవునితో నువ్వు యుగయుగాలు జీవితాన్ని అనుభవించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆయనతో నడక మొదలుపెట్టినప్పుడు పరీక్షలు, పరిశోధనలు తప్పనిసరి. ఇలా అనగానే వచ్చి అన్ని చేతిలో పడిపోవు. కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం లేదు, ఇలా అంటే చాలా అన్నీ వచ్చేస్తాయని. ఏంటొచ్చేది? కొన్నిసార్లు నీ అవసరతను బట్టి లేని నీకు ఇస్తాడు, కొన్నిసార్లు నీకు ఉన్నవి కూడా తీసేసి నిన్ను పరీక్షించే అవకాశం ఉంది. కొంతమందికి ఉన్నవి తీసేసి పరీక్షిస్తాడు, కొంతమందికి లేని ఇచ్చి పరీక్షిస్తాడు. కొంతమందికి అన్నీ ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, అన్నీ తీసేసినప్పుడు ఏ శుభ్రభు లేదు, గీ శుభ్రభు లేదు సర్దుకుంటారు. కొంతమంది కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని బాగా హత్తుకుంటారు. కొంచెం సుఖానుభవం రాగానే, కొన్ని దేవుడు ఇవ్వగానే ఆటోమేటిక్గా దేవుడిని మర్చి లోకానుసారులు అయిపోతారు. అంటే గర్వం వచ్చేసిద్ది. దీన స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు. ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సంపన్నులుగా మార్చినప్పుడు వారు దేవునికి సమయం తగ్గించేసి లోకానికి ఎక్కువ పెట్టేసి చివరికి భ్రష్టులైపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తాం. సో కొంతమందికి ఉన్నవి తీసి చూస్తాడు, కొంతమందికి లేనివి ఇచ్చి పరీక్షిస్తాడు. అట్లాగా వాన ఖాయం, వరదలు ఖాయం, గాలి ఈడ్చి కొట్టేది కూడా ఖాయం, కన్ఫర్మ్. దానికి సిద్ధపడి మనం ఉండాలి. ఎవరు ఉండగలుగుతారంటే పునాది మీద పర్ఫెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు, లేకపోతే కష్టం. అందుకే ప్రతి ఆత్మీయ నాయకుడు ఈ వానకి, వరదలకి, గాలికి తట్టుకునే విధంగా ఒక ఇంటిని కట్టినట్టు సంఘాన్ని కట్టాలి. ఏదో ఆదివారం ఒక ప్రసంగం అని, శుక్రవారం ఒక ప్రసంగం అయిపోయింది, మామ స్తోత్రం అన్నట్టు కాదు. ఒక్కొక్క వ్యక్తితో అవసరమైతే స్నేహపూర్వకంగా అనుబంధాన్ని ఏర్పరచుకొని, అమ్మ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి కన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకు అన్నీ నేర్పినట్లుగా మన ఆత్మీయ బిడ్డలకు విశ్వాస పరీక్షలు ఎలా ఎదురవుతాయో వాటిని తట్టుకొని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో బిడ్డలకి నేర్పుకోవాలి. నేను చెప్తున్నాను, ఎప్పుడో భవిష్యత్తులో మహాశ్రమలు రావటం కాదు. అసలు యేసుప్రభుని నమ్ముకొని నడక మొదలు పెడితేనే తనకు తెలియకుండానే ముళ్ళబాటలోకి అడుగుపెట్టినట్టు. మహిమ కిరీటం కావాలి, మహిమ కిరీటం కావాలి అని అంటున్నారు. మరి యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం భరించక తప్పలేదు. మరి యేసుప్రభుకు తప్పని ముళ్ళ కిరీటం నీకు నాకు తప్పిద్దా? ఆయన గుచ్చుకున్న ముళ్ళన్నీ కాకపోయినా, ఆయన పొందినంత గాయాలు కాకపోయినా, కొన్ని ముళ్ళైనా మనకి తప్పదు, కొన్ని గాయాలైనా మనకి తప్పదు. ఎందుకు? నాణ్యతను పరీక్షించడం కొరకు. ఇప్పుడు రెండు అర్థమైనాయి. ఒకటి, పునాది మీద కట్టబడే సంగతిని గురించి మాట్లాడాడు. రెండవది, తప్పనిసరిగా వచ్చేటువంటి వాన, వరదలు. వాన అంటే ఏకవచనం, వరదలు అంటే బహువచనం. అంటే ఒకటి కాదు వరద, మళ్ళా వస్తానే ఉంటాయి నువ్వు బ్రతికున్నంత వరకు. మీరు చెప్పండి, అంతకుముందు ఒక సమస్యతో బాధపడ్డారు, ఆ సమస్య పోయిందనుకున్నారు, అమ్మయ్య ప్రభు ఆ స్తోత్రం అని కృతజ్ఞతా కూటం పెట్టుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందా రాలేదా? ఎంతమంది చేతులు ఎత్తండి. అంతకుముందు ఒక సమస్య ఉండే, చాలా రోజులు బాధపడే, ఆ సమస్య పోయింది, దేవుని కృపలో కృతజ్ఞత కూటం పెట్టుకుని దేవాన్ని కార్యం చేసావు తండ్రి స్తోత్రం అని పండగ చేసుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, కొన్ని నెలలు గడిచింది, ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొకటి వచ్చిందా రాలేదా? వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది దాదాపు అందరూ చేతులు ఎత్తారు, అంటే ఎదురైనాయి. సో అంతకుముందు తీసేసిన దాన్ని ఇప్పుడు కూడా తీసేయగలడు. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వీచి కొట్టిద్ది, ఎన్నొచ్చినా పునాది మీద నువ్వు కట్టబడ్డావు. ఇంకొకటి, నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఒకటి, పునాది మీద నువ్వు ఉన్నావు.
రెండవది నీతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ధోనిలో ఉన్నప్పుడు గాలి సముద్రం మీద లేచి ఈడ్చి అలలు కొట్టినప్పుడు శిష్యులు పరిగెత్తి, ప్రభువా మేము నశించుతున్నావు, నీకు చింత లేదా అని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు లేచి ఏం చేశాడు? మీరు గమనించాలి, గాలిని తుఫానును రాకుండా ఆపాడా, వచ్చినాక గద్దించాడా? పెద్దగా చెప్పండి. ఏమండే నోరు తెరవండి. స్తోత్రం. దానియేలు సింహాల గుహలో వెయ్యబడక ముందే ఆపేశాడా, వెయ్యబడ్డ తర్వాత దూతనంపాడా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సింహాల గుహలోకి వెయ్యబడ్డ స్థాయిలో పరీక్షింపబడ్డారు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వెయ్యబడకుండా ఆపబడ్డారా, వెయ్యబడ్డ తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడా? అసలు వేయకుండా ఆపేయచ్చుగా. ఐసా నహి హోతా, వైసా నహి హోతా. స్తోత్రం. హల్లెలూయా. అట్లా నడవదు. నిగ్గు తేలాలి. ఆ విశ్వాసం రంగేదో బట్టబయలు కావాలి. అందుకే పెను ఉపద్రవాలు లాంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు మౌనంగా ఉంటాడు, పట్టించుకోనట్టు ఉంటాడు, మొర విననట్టుంటాడు, అర్థం చేసుకోనట్టు ఉంటాడు, నీ ఆవేదనని గమనించినట్టు ఉంటాడు, ఏమీ పట్టినట్టు ఉంటాడు. వాళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిలోకి విసిరిందాకా అసలు ఏమైనా పట్టించుకున్నాడా? తెర విసిరిన తర్వాత చూస్తే 4వ వాడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మ ఎంత మొత్తుకుంటామో, ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి, ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా, మా ముగ్గురిని బంధించారు ప్రభా, అగ్నిలో అయిపోతున్నారు ప్రభా, 7 అంతలు అగ్ని మండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా, ఇప్పుడు మాకు మూడింది నాయన, ఏమైంది మా ప్రభా, నీ సహాయం ఏమైంది, నీ బలమైన బాహు ఏమైంది ప్రభా, అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు, అయ్యో ఆయన గందరగోళం అయిపోయేది మన పరిస్థితి. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడలే, వాళ్ళు సీనియర్స్ కదా, వేసుకోండి. రాజు అయిన నెబుకద్నెజరు, వేడి మిగిలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, వేసుకోవాలి. అంతేగాని నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము మొక్కమండి, అది పట్టు. అంతేగాని అన్నయ్య అంతకుముందు వచ్చాలే కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు, అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లే, కులం అంతా ఎలేస్తామంటున్నారు, గుడికి రాకపోతే, వచ్చి సాష్టాంగ పడకపోతే, అవన్నీ చేయకపోతే ఒప్పుకోవట్లే అసలు, మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య, అందుకని ఇంకా అది వదిలేసి ఇక ఇందులోనే ఇదవుతున్నావులే అన్నయ్య అని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఏందనుకున్నావు? ప్రార్థన చేయండి అన్నయ్యో, నేనేం బోర్లు పడుతుంటాను, మీరేం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏం పునాది ఇది? ఏం విశ్వాసం ఇది? నాసిరకం విశ్వాసం, అది స్థిరం లేని విశ్వాసం, అటు ఇటు కాని విశ్వాసం. అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి, లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం కాడ నిలబడరు, ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు. అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు, ఏది డూప్లికేట్ సరుకు తేలాలగా. అందుకే మొత్తానికి గాలి, వాన, వరదలు తప్పదు. టోటల్గా మాకు అగసాట్లో ఉన్నాయని చెబుతున్నావు, అదేగా. మీకేంది? క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు. ఈ మాట సాక్షాత్తు బైబిల్లోనే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు అమూల్యమైన ఆగు శామ్యూయల్, అమూల్యం, బంగారం కంటే కూడా విలువైనదంట మన విశ్వాసం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే, గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై.
అన్నానికి లేని రోజు రప్పిస్తాడు. అన్నానికి లేని రోజు రప్పిస్తాడు. అంటే ఇంట్లో గడవని రోజులు. సరే, గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అట్లా ఉంటాం. అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు. మళ్ళీ శోధకులు వస్తారు. వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అని తెగ ప్రార్థనలు చేతివి, తెగ పోతివి, తెగ నమ్ముకుంటావమ్మా. ఈరోజేమో కుండలో కూడు కూడా లేకపోయే, పట్టెడు అన్నం కూడా లేకపోయే, అంత ఆహారం కూడా లేకపోయే. ఏం చేశాడమ్మా నీ దేవుడిని? ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే. ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనకపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చుగా. అంత ప్రేమ వలకపోసేవాళ్ళు. ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరోగం, నువ్వు సాయం చేయొచ్చుగా. అట్లా చేయరు. చేయకపోగా పుల్ల పొట్టులాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు. నీకు తెలియదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని. నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు. ఈ మాటల దెబ్బకు ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే ఇంకేసు ప్రభు లేదు, గీసు ప్రభు లేదు, ఇంక నేను బాగున్నదినే ఇంక బాను. ఏంది నేను మామూలుగా ప్రార్థన చేశానా, మామూలుగా భక్తి చేశానా, అసలు ఏం చేశాను నేను? ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా? ఏందన్నా నాకు ఇంట్లో లేకపోవటం ఏందన్నా? ఈ దరిద్రం ఏందన్నా? నేను బాను. అప్పుడు వచ్చినోడు నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలా. అది అప్పుడు నా కడుపు చల్లగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు. అది వదిలేస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చి పడిందా? మరి ఇప్పుడు వచ్చి పడిందా? నువ్వు ఆ మాట అంటావా, లేకపోతే అసలు ఏ మాట అంటావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నానికి లేని రోజును రప్పించి, అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి, రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి, కఠినమైన శ్రమల్లోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా? స్తోత్రం. అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏమో, నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే, నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే 1-2 టెస్టుల్లో పాస్ అయిపోతావు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఏమి ఉండవు. ప్రభు చిత్తం. నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు. అలాంటి కఠినమైన అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు. ఆహారానికి లేకుండా చేయడం ఒకటి పక్కన పెట్టి ఈ ఈ ఈ ఈ అగ్గిపుల్లలు ఉంటాయి కదా, అగ్గిపుల్లలను పంపిస్తాడు. అగ్గిపుల్లలు వచ్చి పొడుస్తూ ఉంటాయి. అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే, ఈరోజు అన్నానికి కాదు, ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈంతున చనిపోయినా, నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాం, ఆయనను మాత్రం వదిలిపెట్టను. ఆయన నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నా కోసం ప్రాణం పెట్టిన వాడు పట్టాడు అన్నం నాకు పెట్టడా? మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు, నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు. నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి కూర్చొని మీటింగ్లు వేసిన ఐ డోంట్ కేర్. ప్రభా, ఈ ఒక్కరోజు కాదు, ఈయంతో 10 రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్ను విడిచిపెట్టి నేను పోను. నా కోసం ప్రాణం పెట్టినాడు అయ్యా నువ్వు, నన్ను ప్రేమించినోడివి నువ్వు. మరి నన్ను ఈ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా? ఏదో నాలో పాపం ఉండి ఉండొచ్చు, లేదో నీ మూర్ఖత ఉండి ఉండొచ్చు. నన్ను శుద్ధి చేస్తున్నావేమో, లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో. నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని, దాని యొక్క నాణ్యతని నువ్వు తెలుసుకొని కోరావేమో. నీకు స్తోత్రం, నిన్ను మాత్రం వదలను. ప్రాణమే నా కోసం బలిగా అర్పించినోడివి. నా కోసం ఉమ్ములు సహించావు కదయ్యా, కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా, కాళ్ళల్లో చేతుల్లో శీలలు పొందావు కదయ్యా, తల ముళ్ళ చేత గుచ్చబడింది కదయ్యా, చర్మము చీలికలు పేలికలు అయ్యేటట్టు నా కోసమే దెబ్బలు తిన్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావు ప్రభా? ఇవన్నీ నేను ఎరగననుకుంటున్నావా? నా కోసం ఇంత చేసిన వాడివి ఈరోజు నాకు అంత అన్నం దొరకని స్థితికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నీవు నన్ను పరీక్షిస్తున్నావని నేను ఎరుగుతున్నావు. నీ చిత్తమే సిద్ధించుగాక. నా కోసం ప్రాణం ఇచ్చిన నువ్వు పట్టెడు అన్నం నాకు నిశ్చయంగా పెడతావు తండ్రి అని నువ్వు అనగలిగితే నీ పునాది పటిష్టం. పెట్టకపోయినా, ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, తండ్రి అనగలిగితే డబల్ పటిష్టం.
అది ఒరిజినల్. నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి అనుభవాలు, ఎదుర్కొన్నాను. నన్ను అలాగా పూల మీద తీసుకొని అలా దేవుడు అలాంటి అనుభవాలన్నీ చూపించుకుంటానే సేవలో నన్ను తీసుకొచ్చాడు. ఒకరోజు జరగని రోజును కూడా నా జీవితంలో అనుమతించాడు, ఇంట్లో జరగని స్థితిని కూడా. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృపనిచ్చాడు నా తండ్రి. నాకదే నా కోసం ప్రాణం పెట్టినోడు, నన్ను ఇంతగా ప్రేమించినోడు, మహిమనే నా కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మట్టి మనిషి శరీరం ధరించి ఇంత త్యాగం చేసినోడు మరి నా ఇంట్లో లేదని సంగతి తెలియదా? తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నాకేదో నేర్పుతున్నాడు, లేదా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేదా ఆకలి పస్తులతో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు నేర్పి రేపటి రోజున నేను దీవించబడ్డనాడు ఆకలి కొన్న మొఖాలకు పట్టడి అన్నం పెట్టడానికి నన్ను ప్రోత్సహించడానికి నేర్పుతున్నాడు, అనుభవాల కోసం. ఇవన్నీ ఎరిగే పాటలు పాడుకున్నా నేను. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. దేవునికి స్తోత్రం. నీలో మెతక కనపడితే నీకు పరీక్ష ఎదురైద్ది. ఒకటి, మరి నకిలీయో ఒరిజినల్ తెలుసుకోవాలి కదా. అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే, నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే 2 వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది. వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను? ఏమయ్యా, ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం, కన్న పిల్లలకు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను? మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా. నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే, నింద అంటే ఏంటి? చెయ్యనిది నెత్తి మీద పట్టం. నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను? కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. విశ్వాస పరీక్ష, నీ విశ్వాసం, నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు. అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా, సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు. ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం, ఎలా సిద్ధపడి వస్తున్నావో నీ ఇష్టం. ఏదో నలుగురు కలిసిపోతున్నారు, నేను కూడా గుంపులో గ్లోరీ అన్నట్టు పోయి మునుగుదాం అనుకుంటున్నావేమో. అది కరెక్ట్ కాదు, మునిగినా ఒట్టిది అయింది. చెప్పండి, గాలి ఖాయమా కాదా? ఆ ఊపే తల్లది కాస్త గట్టిగా ఊపండి. ఏ ఊపిరి లేనట్టు ఏందండి మీరా? ఎటు కూడా నోటితో మాట్లాడట్లేదు, తల ఇట్ట అంటున్నారు. ఇట్ట అన్నది కాస్త గట్టిగా ఊపండి. గాలి ఖాయమా కాదా? వానలు ఖాయమా కాదా? వరదలు ఖాయమా కాదా? ఏ కారణాల చేత? అనుభవ పాఠం కోసం రావచ్చు, లేదా విశ్వాస పరీక్ష కోసం. న్యాయమా కాదా మనకు రావటం? అది
మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది. తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విరగొట్టడానికి కూడా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద. మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొహం పగలగొట్టాలా, వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా, వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలా. కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుస్సే, ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు. లేకపోతే అసలు మన ఐడియా ఎవడికి రాదుగా అంటుంటాడు. తన్ను పడినంత వరకు, తన్ను పడ్డ తర్వాత మనదేముందిలే అంత దేవుడి కృప అనకాడికి వస్తాడు. తెస్తాడు దేవుడు, తేవాలి, లేకపోతే పాడైపోతాం మనం. అందుకే మనల్ని విరగొట్టి నల్లగొట్టి ఆశీర్వదించడానికి, రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి, మూడవది అనుభవాలు నేర్పించడానికి, ఇలా కొన్ని కారణాలను బట్టి మనకి గాలి, వాన, వరదలు అనుమతించబడతాయి ఆత్మీయ జీవితానికి. అప్పుడు ఎలా ఉండాలి? పునాది బండ మీద కట్టిన ఇంటి వలె పునాది పటిష్టంగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. నాలుగో కారణం విశ్వాస పరీక్ష కాదు, అహాన్ని విరగొట్టడానికి కాదు, అనుభవ పాఠానికి కాదు. ఇవన్నీ లైన్లోనే ఉంటాయి. అయినా వాన వచ్చింది, వరదలు వస్తే గాలి కొట్టింది. అదెందుకో తెలుసా? ప్రతికూల పరిస్థితులలో సైతము మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు సైతము మనం దేవుని ప్రేమించినప్పుడు అవి మొత్తం రాయబడతాయి. అక్కడ రాయబడతాయి. ఎట్లా అంటే, రేపటి రోజున మనం ఆయన ముందు నిలబడతాం ఖచ్చితంగా. ఈ భూమి మీద అయితే ఎక్కువ కాలం ఉండంలే, ఒక రోజుకి వెళ్ళేది. అంత ఆరోగ్యవంతులైనా టపా కట్టేది ఖాయం, అది ఏమి ఉండేది కాదు. ఒకరోజు అయితే ఆయన ముందు నిలబడేది ఖాయం. మనం ఆ నిలబడ్డ నాడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. నా కుమారుడు, నేను ఇచ్చినా నన్ను మయంపరిచాడు, నేను ఇవ్వకుండా అసలు ఎంతవరకు నన్ను ప్రేమిస్తాడో చూద్దామని ఇవ్వకుండా నిలిపినా కూడా నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు నా కుమారుడు దా అని రేపటి రోజున మనకి మెప్పు కలిగించడానికి, మహిమ కలిగించడానికి, ఘనత కలిగించడానికి కూడా కొన్ని పరీక్షలు మనకు అనుమతించబడతాయి. ఇది 4వ కారణం. భక్తుల విశ్వాసాన్ని అగ్ని పరీక్షకు నిలబెడతాడంట. అగ్ని పరీక్షకు నిలబెట్టి ఆ అగ్ని పరీక్షలో కాలిపోకుండా నిలిచి ప్రభువుని మయంపరిచినప్పుడు, రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు శబాష్ అంటాడు. శబాష్, చాలా గాయపరిచాను నిన్ను, చాలా వేదన గురి చేశాను, నువ్వు నన్ను ముఖం ఎదుట దూషించి వెళ్ళిపోవచ్చు నన్ను, కానీ వెళ్ళకుండా నువ్వు నన్ను హత్తుకున్నావు చూడు, దా
నువ్వు యోగ్యురాలివిదా, యోగ్యుడివిదా అంటాడు ఆయన. చూపిస్తాడు. కఠినమైన శ్రమలకి ఇదిగో నిన్ను అగ్ని పరీక్షలో నేను ఉంచాను నిన్ను, అయినా నువ్వు నన్ను విసర్జించలేదు. నీకుండిన శక్తి కొంచెమే అయి ఉన్నప్పటికీ నీ ఓర్పు విషయమైన నా వాక్యము నీవు గైకొంటివి. బిడ్డలారా చూడండి, ఇదిగో ఈమెను చూడండి, ఇదిగో ఇతన్ని చూడండి అని కోట్లాది మంది దూతలు ఎదుట, కోట్లాది మంది మానవులు ఎదుట రేపు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు, మన తల ఎత్తుతాడు, మహింపరుస్తాడు. ఇది 4వది. ఇట్లాగా మనల్ని దేవుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. 4 నేను చెప్పింది ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అవసరమా అనవసరమా? ప్రభు రారాజు, ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు. అది కూడా ఆయన అందరికీ ఇవ్వడు. ఏబు గ్రంథం చూసి కొంతమంది అనుకుంటారు ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని. ఏబు గ్రంథం చూసి అందరూ అనుకుంటారు వాము ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని. నీకు అంత సీన్ లేదని యేసయ్యకి తెలుసు. అర్థమైందా? ఏబుకి వచ్చిన అన్ని రకాల శ్రమల్లో ఒక రకం వచ్చినా నీ విశ్వాసం అడ్రస్ ఉంటుందని తెలుసు. అందుకే నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువ భారం నీ మీద పెట్టను అన్నాడు అక్కడ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు చూడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి 12 చదువు. 13వ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అక్కడ అంటే నీకు ఎంత సరుకు ఉందో తెలుసు ఆయనకి, నీ ఓపిక పర్సెంటేజ్ ఎంతో తెలుసు. కొంతమంది ఏదో ఒక చిన్న శ్రమ ఎదుర్కొని ఏబు పడ్డట్టు పడతాను అన్నయ్య నేను కష్టాలు అంటారు. ఎవరు? ఇంక బైబుల్ ఇంకెవరు కాదు, మళ్ళీ ఏ పడ్డట్టు పడతాను అన్నయ్య. అమ్మ ఏ బంత వెయిట్ నువ్వు మొయ్యలేవులే, అందులో 1% 2% వచ్చింది నీకు, అంతేగాని అది 100% అమ్మా నువ్వు మొయ్యలేవు అంత నేను చెబుతాను, నేను మొహం మీద చెబుతాను. ఏబుతో పోల్చుకోవాలేమ్మా నీకు అంత లేదని. 1-2%, 1-2% వస్తేనే నువ్వు గందరగోళం అయిపోయి ఏడిసి సీదేసి గందరగోళం చేస్తున్నావు, సీదర చేస్తున్నావు. ఏబుకి వచ్చినాయి అని నీకు వచ్చి అడ్రస్ కూడా దొరకవు. నువ్వు ఇంక యేసుప్రభు అంటే అందరూ కొడతావు నువ్వు. ఇక దానికి ఒక అంతస్తు కావాలి. కొంతమంది హతసాక్షి అవుతానేమో తెగ భయపడిపోతూ ఉంటారు. బాబా అంత సీన్ లేదు నీకు. దానికి ఒక అర్హత కావాలి, దానికి ఒక యోగ్యత కావాలి, అదొక ధన్యత. అది అందరికీ ఎందుకు దొరికింది? అమ్మో నన్ను కూడా హతసాక్ష్యం చేస్తారేమో, రేపు అంత్యబద్ధ క్రీస్తు పాలన నేను కూడా పోతానేమో, అమ్మో ఎట్ట చంపుతారో ఏం పడో. యేసుప్రభుని నమ్ముకుంటే ఎందుకు ఇది ఎన్ని భయాలు చెబుతూ ఉంటారు అని కొంతమంది పండుగను కూడా ఆలోచిస్తుంటారు, హతసాక్షి అవుతానే. నేను అంటాను నీకు అంత సీన్ లేదని. అంత లేదు నీకు ఎంత వెయిట్ మొయ్యగలవో అసలు నీ సరుకు ఎంతో ఆయనకు తెలుసు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవింపలేదు. నీవు సహింపగలుగున దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయడు. చూడండి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఈరోజు ఎంతమంది ఎన్ని రకాల శోధనలో ఉన్నారో ఒక మాట చెప్తున్నాను, ఆ వెయిట్ మీరు మొయ్యగలరు గనక మీ మీద పెట్టాడు. ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉందండి, నా మీద వేలాది మంది లక్షలాది మంది బాధ్యత నా భుజాల మీద ఉంది. ఈ బరువు అందరి మీద లేదు. మళ్ళీ నేను అనుకుంటాను వాళ్ళందరూ ఫ్రీగా ఉందా, నానెత్తినేది ప్రభు ఎంత బరువు వేసావు, ఎట్లా మోయగలంటే సోజేవాగరే నువ్వు మొత్తం నాకు తెలుసు, నీ సరుకు నాకు తెలుసు, నువ్వు నోరు మోసుకొని పద అంట. నువ్వు ఎంత మోయగలవో నాకు తెలుసు, అందుకే అంత భారం పెట్టాను. నువ్వు నడుస్తావు పద, నేను నాకు శక్తిని ఇచ్చాను నీకు. మోషే అన్నాడు, వీళ్ళందరినీ నేనే కన్నానా, నీ రొమ్మున వారిని మోసుకొని రమ్మని మాట్లాడుతున్నావు, నా వల్ల కాదన్నాడు. వల్ల కాదేంది? అప్పటికి చాలా దూరం నడిపించావుగా. ఎలా నడిపించావు? బొమ్మనట్ల నిలబెట్టాడు మోషేని. శక్తి అంతా దేవుడిదే, శక్తి అంతా దేవుడిదే. ఆ రహస్యాన్ని ఈయన ఈ మాట అన్నాక బయలుపరిచాడు దేవుడు. సరే నేను ఒంటిగా ఈ భారాన్ని భరింపలేనన్నావు గనుక ఇశ్రాయేల్లో 70 మంది పెద్దలను ఏర్పరచు, నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తానన్నాడు.
అంటే దాని అర్థమైంది, నువ్వు సొంతంగా మొయ్యట్లేదు మోషే, నీ మీద నా ఆత్మశక్తి పనిచేస్తుంది, అందువల్ల నువ్వు ఇంతమందికి ఆన్సర్ చేయగలిగావు. అంటే నేను ఎంత మోయగలనో దేవుడికి తెలుసు, తమ్ముళ్ళు ఎంత మోయగలరో దేవుడికి. నా వెయిట్ వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఉంటారో ఓడతారో కూడా దేవుడికి తెలుసు. అలాగే మా మీద వేసిన బరువు మీ మీద వేస్తే ఉంటారో ఓడతారో దేవుడికి తెలుసు. అందుకే ఎవరు ఎంత మోయగలరో అంత భారాన్ని దేవుడు వారి మీద పెడతాడు. అందరికీ ఒకే భారం మోపబడదు. శోధనలైనా, పరీక్షలైనా, శ్రమలైనా, పరిచర్య అయినా అంతే. మోయగలిగిన దానికంటే ఎక్కువ మోపడాయన. అందుకే ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు. హతసాక్షిని అవుతానేమో అంటే నీకంతా ఏమో, నువ్వు ఒకవేళ అంతటి మెట్టుకుంటే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ మరి నువ్వు అంతటి మెట్టుకున్నావా? యేసుప్రభు కావాలా, ప్రాణం కావాలంటే యేసుప్రభు ఏమన్నా ఆ శాలేమన్నా కూటమి పెడితే పోయి కూర్చున్నాను, కానీ అసలు నాకేం తెలియదు, నాకు యేసుప్రభు వద్దే, నన్ను వదిలిపెట్టి దండం పెడతా, పోతాను బాబా అనే రకాలు అయితే నువ్వు, నీకు అసలు పరిస్థితి ఎదురుగా నీడు. ఒకవేళ అలా కాకుండా అవును ప్రాణం అవసరంలా, నాకు యేసుప్రభు కావాలి, నువ్వు చంపినా నన్ను నా ప్రభు తిరిగి లేపగలడు అనే పట్టు నీలో ఉంటే, ఆ అభిషేకం నీ మీద ఉంటే, ఆ శక్తి నీకు దేవుడు ఇచ్చి ఉంటే, అప్పుడు నిన్ను దానికి అనుమతిస్తాడు. అది అందరికీ వచ్చేది కాదు. అలాగే ఏవుకు వచ్చిన సమస్యలు కూడా అందరికీ రావు. అలాగే పౌలుకు వచ్చిన అనుభవాలు అందరికీ రావు. నీ అంతస్తు నీదే, నా అంతస్తు నాదే. పౌలు అంతస్తు పౌలుది, ఏబు అంతస్తు ఏబుది, ఏసై అంతస్తు ఏసయ్యది. అయితే ఒకటి కన్ఫామ్, మీరు సహించగలిగినంత మాత్రం మీకు అనుమతించబడింది. అదైతే ఖాయం. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? టోటల్గా ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పాను అదే మేము విన్నది చెప్పావు అంటారా, లేకపోతే తెలుసుకున్నారా? పునాది పటిష్టంగా లేకపోతే ఇల్లు కూలినట్లే, పునాది పర్ఫెక్ట్గా లేకపోతే విశ్వాసం కూడా బద్దలైపోయి వెళ్ళి లోకంలో కలుస్తారు. అలాంటి చెంచల మనస్కులు, అస్థిరులు, పునాది సరిగా ఏర్పరచుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్తున్నారు, సర్దుకోండి. లేదన్నయ్య, చావైనా బ్రతుకైనా నా ప్రభువే, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుని ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టను అనే తీర్మానం, ఆ దమ్ము, ఆ పట్టుదల, ఆ పటిష్టమైన పునాది నీకుంటే రా, లైన్లోకి రా. ఈరోజు నీకు బాప్తిసం ఇస్తాను, సంతోషంగా ఇస్తా, ఆనందంగా ఇస్తా. ఓకేనా? రైట్. ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఎవరు ఏ విధంగా ఆదరించినా ఆదరించకపోయినా, నేను సింగిల్గానైనా సరే నా భక్తిని నేను కొనసాగించుకోగలను, దేవుని వాక్యం చేత పట్టుకొని నేను విశ్వాసంలో నిలబడగలను. ఇక రెండవ దానికి నా హృదయంలో కూడా స్థానం ఇవ్వను, కలలో కూడా నేను ఒప్పుకోను. నా కలలో కూడా నా ప్రభువే రావాలి, అంతేగాని అన్య మార్గం వైపుకి నేను తిరగనుగాక తిరగననే తీర్మానం నీ దగ్గర ఉంటే రా లైన్లోకి. అలాంటి తీర్మానం నీకు లేకపోతే సర్దుకో, ఇప్పుడే సర్దుకో. లేదన్నా నేను అలాంటి తీర్మానంతోనే వచ్చానంటే సంతోషంగా బాప్తిసం ఇస్తా. ఆమెన్, హల్లెలూయా. రెండవది, సంఘ నిర్మాణం జరిగించేటువంటి దైవజనమా, సంఘానికి ఏ విధమైన పునాదులు వేస్తున్నారో జాగ్రత్త పడాలి. సత్య సంబంధమైన పునాది వేయాలి. ఏ పునాది? జాన్ పాల్ ఎక్కడున్నాడు? జాన్ పాల్ వచ్చాడు ఎలా? రైట్. రెండు రకాల పునాదులు చెప్పి, ఒకటి విశ్వాసి తాను కలిగి ఉండవలసినటువంటి పునాది. దేన్ని ఆధారం చేసుకోవాలి? అద్భుతాలు చేయిస్తేనా యేసు ప్రభు, లేకపోతే ఇంక లేదా? అద్భుతాలు జరిగినా జరగకపోయినా, సూచక్రియలు జరిగినా జరగకపోయినా, భూమి మీద సమస్యలు తీర్చినా, సౌండ్ రావట్లా, అంత సర్దుకునేటట్టున్నారు మీరు అందరూ. సమస్యలు తీర్చినా, రక్షింపగలిగినా రక్షింపకపోయినా, ఏసే మా దేవుడు, ఏసే మా రక్షకుడు, ఏసే మా ప్రభు. ఖాయమేగా, డౌట్ లేదుగా? రైట్. ఇది పునాది. కొంతమంది పునాది ఇలా లేదు, అవకాశవాదంగా గోడ మీద పిల్లి వాటంగా ఉంది.
పనులు అయితే ఇటు దూకుదాం, పనులు కాకపోతే అటు దూకుదాం అని గోడ మీద ఉన్న పిల్లిలాగా అది ఎటు దూకిద్దో ఎవడికి తెలియదు అన్నట్టు. అంతే, మీకు తెలుసు అటు దూకిద్దో ఇటు దూకిద్దో ఎవడికి తెలియదు. దానికి ఎటు వాటం కూడా అటు దూకిద్ది అన్నట్టు. గోడ మీద పిల్లులు కొంతమంది ఉన్నారు, పిల్లి సరుకు. ఆ టైప్ వాళ్ళు ఎవరన్నా ఉంటే సర్దుకోండి ఇప్పుడే. యేసు ప్రభుతో జీవితం విలాసవంతం, భోగవంతం, సుఖవంతం అని నేను చెప్పను. పరీక్షలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు పునాది మీద కట్టబడ్డావు. రెండవది, నీతో ఆయన ఉంటాడు. ఆయన ఉంటాడు, ఒంటరిగా మాత్రం వదిలేడు. అగ్నిలోకి పోయేదే కానీ నీతో పాటు యేసయ్య ఉంటాడు. అప్పుడు ఇంక నీకు భయం ఏంది? ఓ భక్తుడు అన్నాడు, దేవా నీవు నన్ను ఎక్కడికి పంపినను నేను పోయేదను, అయితే ఒక్క షరతు. ఏమిటి కుమారుడా? నాతో నువ్వు ఉండాలి. నువ్వు అగ్నిలోకి పంపినా నేను పోతా, అయితే ఒక్క షరతు ఏంటంటే నాతో నువ్వు ఉండు, నేను ఎక్కడికైనా పోతా. నీతో ప్రభు ఉంటాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం సుఖంగా బతికామా? అదే అగసాట్లు మరి జీవితమేగా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినా ఒకవేళ శ్రమల పాలైతే ఇప్పుడు ఒక భరోసా ఉంది, ఏంటంటే నీతో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే ఇంకేం అగ్నిగుండమైన ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రోజు వరకు మరి ఎన్నో శ్రమలు ఎదురైనా కూడా ఇలా ఆనందంగా, సంతోషంగా, నవ్వుతా, కదిలిస్తా, అనేక మందిని ప్రభు కొరకు కదిలిస్తా, ఇలాగా సంతోషంగా నా మనుగడ సాగుతుందంటే కారణం ఏంటో తెలుసా? నాతో ఆయన ఉన్నాడు. లేకపోతే నేను ఏడిచి మిమ్మల్ని ఏడిపించేవాడిని, మొత్తం కలిసి కూర్చొని ఏడిచేవాళ్ళం. ఈ సంతోషం నా జీవితంలో ఎట్లా ఉండేది? మీరు అనుభవించిన వాటికంటే ఎక్కువైనవేవో ఎన్నో నాకు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా నా ధైర్యం ఒకటే, నన్ను ప్రేమించే ప్రభు నాకు తోడై ఉన్నాడు. అన్నిటి నుంచి ఆయనే నన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు. నాకు భరోసా ఉంది. అదే భరోసా నీకుంటే అదే సంతోషం, అదే స్థిరమైన పునాది. ప్రభా ఎలాంటి అగ్నికైనా నేను సిద్ధం, కానీ నాతో నువ్వు ఉంటావు, అంతే. ఈరోజు మీలో ఇబ్బంది బాగా, కనీసం ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఇంట్లో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల పాలైపోయి ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా కదిలించండి. రైట్. మరి మీకు కోపం రావట్లేదా దేవుని మీద? ఏమండి లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి, మీరు జూమ్లో కనపడుతున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు, ఎందుకు ఇవాళ పాపం? ఏమంటే మీకు కోపం రాలేదా? అప్పులను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, అనుకున్న ప్రయత్నాలు విఫలమయ్యేదాన్ని బట్టి మీకు కోపం రావట్లేదా? చిరాకు రావట్లేదా? ఏం చేశాడు నాకు దేవుడు అనాలనిపించట్లేదా? అనిపించలేదు అంటే చేతులు అడ్డంగా ఓపెన్, లేదా అట్ట అనిపించలేదు మాకని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనిపించలేదు? ఎందుకు అనిపించలేదంటే ఒక్కటే కారణం, ఆయన నన్ను ప్రేమించినవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయనకు తెలియకుండా ఈ పరిస్థితులు నాకు వచ్చినాయా?
తెలియకుండా వచ్చినాయా? తెలిసే వచ్చినాయి. తెలిసే వచ్చినాయి అంటే అనవసరంగా వచ్చినాయా, అవసరాన్ని బట్టి వచ్చినాయా? ఖతం. ఈ అవసరం, అందుకే ఆయన అనుమతించాడు. అనుమతించినట్లే తొలగించగలడు. ఆయన నాకుంటే చాలు. ఆయన నాకుంటే చాలు. ఆయన ఉంటే చాలు, ఎన్నైనా భరిస్తా. ఇవన్నీ పాటల్లో మెన్షన్ చేశానండి పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఇప్పుడు నేను చెప్పిన సందేశంలో చాలా విషయాలు పాటల్లో మెన్షన్ చేశాను నేను. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు, కలతలలు నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. దాని అర్థం ఏంటి? కలతలున్నా నేనేం కలవరపడను. నీ తలపుల్లో ఉన్నాను చూడు, నీ ఆలోచనలో ఉన్నాను చూడు, నాతో నువ్వు ఉన్నావు చూడు, నాకు అంతే చాలు. నీకు ఎన్నైనా అలా వెళ్ళిపోతా ప్రభా, నీకు స్తోత్రం. అది పట్టు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. దేవునికి మహిమ. విశ్వాసులారా, మీరు కలిగి ఉండాల్సిన పునాది ఇది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. రోగం తగ్గితే దేవుడా, అనుకున్నవి జరిగితే దేవుడా, అప్పులు తీరితే దేవుడా, మనం అనుకున్న వాళ్ళు బతికితే దేవుడా, పోయినా కూడా కదా, పోతేనా నేను కూడా పోతా అంటావా? పోయినోళ్ళు పోయినా నేను మాత్రం యేసుతోనే. రెండవది, విశ్వాసులకి ఇది పునాది. సేవకుడా, నీ బిడ్డలకు నువ్వు వేయాల్సినటువంటి పునాది సత్యం అనే పునాది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనే పునాది. వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి దేవుని కొరకు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఈ పునాది నువ్వు కలిగి ఉండాలి, ఆత్మీయ బిడ్డలకు కూడా అది వెయ్యాలి. రెండు, లాస్ట్ మాట ఒకటి చెప్పి ఇక నేను ముగిస్తాను. కొంతమందికి పునాదులు ఉన్నాయి, మేము కూడా పునాదుల మీదే కట్టబడ్డాము అని అనుకుంటున్నారు, కానీ తేడా పునాదులు ఉన్నాయి కొంతమందికి. ఇది సీనియర్స్కి చెప్తున్నాను నేను. ఈరోజు బాప్తీసం పొందడానికి వచ్చే జూనియర్స్కే కాదు, సీనియర్స్కి చెప్తున్నాను. కొంతమందికి పునాదులు వేయబడ్డాయి, కానీ నకిలీ పునాదులు వేయబడ్డాయి. అవి వెలుచూపులకి పటిష్టమైన పునాదుల్లో బిల్డప్ కనపడుతున్నాయి, కానీ తేడా పునాదులు. అందులో కొన్ని రకాల సిద్ధాంత వైరుధ్యాలు. ఏమండి, వాళ్ళు అనుకుంటున్నారు, దుర్బోధలో ఉండి కూడా ఏమనుకుంటున్నారు తెలుసా, మేము మంచి పునాది మీద ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు తప్పుడు బోధలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. మేము అద్భుతమైన పునాది మీద ఉన్నాం, మిగిలిన వాళ్ళందరూ తేడా పునాదుల మీద ఉన్నారని అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేసుకున్న పునాది సరైందిగా లేదు.
వాళ్ళకు వేయబడిన పునాది కూడా సరైందిగా లేదు. కానీ ఏం చేద్దాం, వీళ్ళు పరిశోధించరు బైబిల్ని, వీళ్ళు ధ్యానించరు, వీళ్ళు గమనించరు, వీళ్ళు వాళ్ళకి వేయబడ్డ పునాదులనే పట్టుకుని ఊగులాడుతున్నారు. కానీ కొంచెం ఆ ప్రాకారం నుంచి బయటకు వచ్చి బైబిల్ని వ్యక్తిగతంగా ధ్యానించిన అనుభవాలు అయితే వీళ్ళకుంటావు. ఉదాహరణకి భాషలు మాట్లాడే విషయం తీసుకుందాం. కొన్ని సంఘాలు ఏం బోధించినాయి అంటే, నువ్వు ఒరిజినల్గా పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా భాషలు మాట్లాడతావు, నువ్వు భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను పొందనట్టే అని బోధించే సంఘాలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా భాషలు మాట్లాడి తీరతావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే భాషలు రావు. మరి అప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు భాషలు రావు కదా, అప్పుడు నేను పరిశుద్ధాత్మను కలిగి లేనా, నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంటుంది. మీరు ఎంతమంది ఉన్నారు ఈ మాట? భాషలో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాషలో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు అనే బోధ ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి, ఇట్లా కదిలించండి. రైట్, లైవ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఊపుతున్నారు. రైట్, సంతోషం. వినండి, భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా రక్షకుడు, నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు అని ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. ఒకటి దించండి. నేను యేసు ప్రభు మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతాను, నేను యేసు ప్రభుని వెంబడిస్తాను, యేసు ప్రభువే నా ఏకైక దైవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, కొంతమంది పొందారు, ఇప్పుడు కొంతమంది చాలామంది పొందడానికి వచ్చారు. రైట్, ఇలా మీరు ఒప్పుకున్నారు, సిద్ధపడ్డారు అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. ఓకే, అందుకు సందేహం లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ వల్లనే తప్ప లేకపోతే ఒప్పుకోడు అని రాస్తుంది. యేసు నా ప్రభు అని ఒకడు ఒప్పుకొని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం దాకా వచ్చాడంటే అతడు పరిశుద్ధాత్మ వలననే ఆ పని చేశాడు, లేకపోతే సాధ్యం కాదు అని మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, మీరందరూ ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఎవరి వల్ల ఒప్పుకున్నారు? మీరు ఆయన ఒప్పిస్తే ఒప్పుకున్నారా, లేదా మీ అంతా మీరు ఒప్పుకున్నారా? లోకంలో పోయి ఒకటి ఒప్పించు, నువ్వు ఒప్పుకోడు. ఒకవేళ మాట వరుసగా ఆయన కూడా ఒక దేవుడు అన్నా, మరి రామ్ బాప్తీసం పొందంటే నేను ఎందుకు వస్తా, పోరా బాబు అంటాడు. కానీ అలా కాకుండా నువ్వు వచ్చావంటే పరిశుద్ధాత్మ నీ లోనికి వచ్చాడు, నిన్ను ఒప్పించాడు, ఇక్కడ దాకా నిన్ను ఆయన రప్పించాడు. ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. ఇకపోతే అభిషేకం, ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములో వారు భాషలు మాట్లాడినట్టుంది. కానీ తర్వాత ఇదే పత్రికలో పౌలు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 12లో ఏమన్నాడో తెలుసా? భాషలు మాట్లాడుట అనేది 9 కృపావరములలో ఒక వరము అన్నాడు. అదే 12వ అధ్యాయము 24వ వచనం నుంచి కిందికి చదివితే 28వ వచనం నుంచి చూస్తే అందరూ భాషలు మాట్లాడుచున్నారా అని అడిగాడు. అందరూ ప్రవక్తలా? అందరూ అపోస్తలులా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? అంటే దాని అర్థం ఏంటి? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? లేదు కదా అని పౌలు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? భాషలు అనేది 9 కృపావరములు చెప్పబడినటువంటి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7లో చెప్పబడిన 9 కృపావరాల్లో ఒక వరము భాషలు మాట్లాడుట, మరొక వరం భాషలకు అర్థం చెప్పుట. ఇక్కడ ఏమంటాడంటే కృపావరాలు 9 ఉన్నాయి అక్కడ చెప్పిన చోట. ఆ 9 ఒకళ్ళకి భాషలు ఇవ్వచ్చు దేవుడు, కొంతమందికి విశ్వాసం అనే వరం ఇవ్వచ్చు, కొంతమందికి భాషలకు అర్థం చెప్పే శక్తి ఇవ్వచ్చు,
కొంతమందికి బుద్ధివాక్య జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి జ్ఞానవాక్య జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి స్వస్థపరిచే వరముని ఇవ్వచ్చు. కానీ అందరికీ భాషలు ఇస్తాడని ఉందా? పెద్దగా చెప్పండి. మరి ఇదేందండి, అందరికీ పులిమేర దీన్ని. భాష మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ అసలు లేనట్టే నీకు అని బోధిస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఏం పునాది? ఇది సత్యమైన పునాదా, పొరపాటు పునాదా? ఏం పునాది ఇది? అందరూ భాషలు మాట్లాడరని పౌలు చెప్పాడు. కొందరికే. నీకు భాషలు మాట్లాడే వరం లేకపోవచ్చు, విశ్వాస వరం ఉండి ఉండొచ్చు నీకు, లేదా స్వస్థపరిచే వరం ఇచ్చి ఉండొచ్చు దేవుడు నీకు. స్వస్థపరిచే వరం పొందినవాడు ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగిద్ది, కానీ వాడు భాషలు మాట్లాడు. కానీ అతడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నవాడే. సహోదరులు భక్త సింగ్ గారు ఉన్నారు, ఆయన భాషలో మాట్లాడలా. ఆయన మాట్లాడినట్టు నేను వినలా ఒక మాట. మరి ఆయన ఎంత పరిచర్య చేశాడు చూడండి. మరి పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే అంత పరిచర్య చేశాడా? అంత పరిచర్య చేశాడా పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే? మరి ఆయన భాషలో మాట్లాడట్లేదు అంటే వీళ్ళ లెక్కలో ఇక భక్త సింగ్ గారి సేవ కానట్టే. వీళ్ళ లెక్కలో భక్త సింగ్ గారు ఆత్మ లేనివాడైనట్టే. తప్పు కదా? 9 కృపావరాల్లో భాషల వరం ఒకటి, అర్థం చెప్పే వరం ఒకటి, అవి రెండు లేకపోతే స్వస్థపరిచే వరం ఇచ్చి ఉండొచ్చు, బుద్ధివాక్య జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే విశ్వాసం అనే వరం ఇచ్చి ఉండొచ్చు. ఏదో ఒకటి నీకుండి ఉండొచ్చు. అది దేవుని అభిషేకమై నీకుండొచ్చు. అంతేగాని భాష మాట్లాడితేనే ఆత్మాభిషేకం ఉన్నట్టు, మాట్లాడకపోతే అసలు ఆత్మే లేనట్టు అనే బోధ, ఆ పునాదే సరైంది కాదు. అది సత్య సంబంధమైంది కాదు కాదు కాదు. నేను లేఖనం చూపించి మాట్లాడా. దేవునికి స్తోత్రం. ఇలాగ కొంతమంది పారంపర్యంగా వచ్చినటువంటి పునాదుల్లో కొన్ని తేడా పునాదులు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళకి చెప్పినా మారట్లా. ఇది కాదు పద్ధతి, ఇది అని చెప్పినా మారట్లా. మారాలి. పునాదులు ఒకవేళ తేడా పడితే సరి చేసుకోవాలి. అర్థమైందా? కొంతమంది విశ్వాసులు ఉంటారు, మంచి విశ్వాసులే, కానీ చిలకరింపు బాప్తీసమే బాప్తీసం అంటారు. చిలకరింపు బాప్తీసం అయితే బాప్తీసం ఇచ్చి యోహాను యేసుప్రభు ఇద్దరు నీళ్ళలోకి ఎందుకు దిగాలి? శుభ్రంగా యేసుప్రభుని ఒడ్డు నిలబెట్టి ఆయన దోషులతో తీసుకొచ్చి 3 దోషులను ఎత్తిన పోతే అయిపోయిందిగా. కానీ బాప్తీసం పొందేటప్పుడు ఆయన నీటిలోనికి దిగి అని ఉంది. ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి వచ్చిందని ఉంది. నీళ్లలోనికి దిగాడని ఉంది, ఒడ్డుకు వచ్చాడని ఉంది. ఏమంటే నెత్తి మీద 3 దోషులు నీళ్లు పోసుకోవడానికి నీళ్ళలో దిగాల్సిన అవసరం ఏముందండి? చూడండి ఏముందో. మత్తయి సువార్త చూసినా చూడండి, లూకా సువార్త చూసినా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడు కిందికి, తొందరగా చూడండి. 3:13. ఆ సమయమున లేకపోతే 15వ వచనం నుంచి చదువు. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడని ఉంది. నెత్తి మీద 3 దోషులను నీళ్లు పోపించుకునే దానికి నీళ్లలో దిగి సగం నడువులా తడవటం ఎందుకండి? 3 దోషులు నెత్తిన పోసుకుంటే అయిపోయేదానికి మనిషి మొత్తం మునగటం దేనికి? నీళ్ళలో పోవటం దేనికి? బట్టలను తడుపుకోవడం దేనికి? అంటే ఏ బాప్తిజం పొంది ఉండొచ్చు? చిలకరింప, ముంచుట. అది అసలు బాప్తిజో అనే పదానికి అర్థమే ముంచుట అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిజం అనే పదానికి అర్థమే ముంచుట అని. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఒప్పుకోరు. శాలేమన్న అంటే అభిమానమే, కానీ శాలేమన్న అమ్మ ముంచుట బాప్తీసమే అసలైన బాప్తీసం అన్నాం అనుకో, ఇక్కడే కొంచెం అదొక్కటి చెప్పకపోతే బాగుండు ఆయన. ఇప్పుడు ఏదో మేము చిలకరింపు పొందాం సరిపోయింది, ఇంకెందుకు సరిపోయింది, అంత వదిలిపెడితే అయిపోయింది కదా అంటే అది వాక్యానుసారమైన బాప్తీసమో కాదు.
బాప్తిస్మములో ఒక పోలిక కనపడాలి. ఒక వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేచిన అనుభవం. ఈ రెండు అనుభవాలు, నీళ్ళల్లో ముంచబడుట ద్వారా పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేపుట ద్వారా తిరిగి లేచిన అనుభవం, పునరుద్ధానపు అనుభవం. రెండు అనుభవాలు ముంచట బాప్తిస్మంలో కనిపిస్తాయి కానీ చిలకరింపులో కనపడవు. కాబట్టి ముంచట బాప్తిస్మం సరైన బాప్తిస్మం. అలా తీసుకోండి అన్నాం అనుకో, నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన. అసలు ఎప్పుడుది ఇది? ఏనాటిదంటే పారంపర్యాన్ని చూస్తావా, తాతల నాటిదని చూస్తావా, లేకపోతే వాక్యాన్ని చూస్తావా? దేన్ని చూస్తావు? మరి వాక్యం ప్రకారం నువ్వు పునాదిని సరి చేసుకోవాలి అవసరమైతే, అంతేగాని మొరాయించకూడదు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు వేసుకున్న పునాదులు అక్కడే కూర్చున్నారు. అట్లాగున్న పునాదులు ఒకవేళ తేడాలుంటే సరి చూసుకొని సత్య సంబంధమైన పునాది మీద కట్టబడేటట్టు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు జాగ్రత్త పడాలి. ఇది మూడవ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలందరూ. ఇది మూడవ సంగతి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు కొనసాగాలి. మనం ఏ ఆత్మీయతలో కట్టబడుతున్నాం, ఏ ఉపదేశంలో కట్టబడుతున్నాం, బాప్తిసం విషయంలో మనం ఏం కలిగి ఉన్నాం, యేసుప్రభు దేవత్వ విషయంలో మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. కొంతమంది యేసుప్రభు దేవుడు కాదనే పునాదిలో ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాదంటారు. అదేం పునాది? ఇలా తప్పుడు పునాదుల్లో కొంతమంది ఉన్నారు. యేసుప్రభు సంపూర్ణ మానవుడు అన్నది ఎంత నిజమో, ఆయన సంపూర్ణమైన దేవుడు అన్నది కూడా అంతే నిజం. హల్లెలూయా. ఇలాగున సిద్ధాంతపరమైన విషయాల్లో కూడా పునాదులు కాస్త తేడాలుంటే సరిచూసుకొని క్రమపరుచుకొని, సేవకుడు క్రమపరుచుకోవాలి, విశ్వాసులు కూడా క్రమపరుచుకొని ఒక క్రమమైన రీతిలో పునాదులు వేసుకోవాలి. ఎందుకంటే రేపు ఒకడు కట్టిన పని పునాది మీద నిలిస్తేనే బహుమానం అన్నాడు అక్కడ, లేకపోతే లేదు. ఈ విషయాలు కూడా జాగ్రత్త పడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, పునాదులు గందరగోళమైన విషయాలు. అవన్నీ చెప్పుకుంటే ఇక తెల్లారిద్ది. కాబట్టి మెట్టుకు ఊరక 2 సంగతులు టూకీగా అందించాను, ఇక ముగిస్తున్నాను. మరి బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు, పునాది పటిష్టంగా వేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? లేచి నిలబడండి. నేను సిద్ధపడి వచ్చాను అన్నయ్య, ఇక ఏమైనా సరే యేసు ప్రభుతోనే నా జీవితం అన్నవాళ్ళు త్వరగా లేచి నిలబడండి. ఇటు రావత ఇద్దా లేదా అడుగుండానా? రైట్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. తర్వాత మనం బాప్తీసంలోకి వెళ్దాం. బాప్తీసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? సమస్యలు పోతాయని, అప్పులు తీరుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, వ్యాధులు తగ్గుతాయని, కుటుంబంలో పరిస్థితులు చక్కదిద్దపడతాయని వచ్చారా? లేకపోతే పాపాలు కడుక్కొని పరలోక రాజ్యం కోసం వచ్చారా? పాపాలు కడిగి వేసుకొని పరలోక రాజ్యం చేరాలనే వచ్చారా? మరి దేనికోసం వచ్చారా? పరలోక రాజ్యం కోసమేనా? నీకు పరలోకాన్ని ఇవ్వడానికి యేసుప్రభు నీ కోసం ఏం చేశాడు? ఏం చేయలేదా? ప్రాణం పెట్టి అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? ఎన్నో రోజు? నిజమైన దేవుడు ఎవరో? ఎందుకు యేసుప్రభు నిజమైన దేవుడు? ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయన మాత్రమే చిత్తశుద్ధి మన విషయంలో కలిగి ఉన్నాడు కాబట్టి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు మన కోసం ఏమీ చెయ్యలేదు కాబట్టి. ఆయన మాత్రమే మన కోసం ప్రాణం ఇచ్చి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తిగా ఉన్నాడు, మన కన్న తండ్రిగా ఉన్నాడు. ఆయన మన సొంతవాడు కనుక మన బాధ్యతను తీసుకున్నాడు. ఓకే. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మనకేమీ కారు కాబట్టి మన కోసం ఎవడు ఏం చేయలే. అవునా? ఎవరైనా ఉన్నారని మన గతంలో మొక్కిన వాళ్ళని ఏమైనా వెతుక్కుంటే వాళ్ళ యుద్ధాలు ఏందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ కొట్లాటలేందో, వాళ్ళ రాజ్యాలు ఏందో, వాళ్ళ రంగప్పలేందో తప్ప మన కోసం ఎవడేం చేసింది లేదు. అవన్నీ చూసి చేసి మొక్కి అన్ని పక్కన పడేసి వచ్చాను నేను. కానీ యేసు ప్రభు మాత్రం మన కోసం ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన ఏకైక దేవుడు, నిజమైన దేవుడు. దేవుడు అనడానికి 100% యోగ్యుడు ఆయన. బావిలో పిల్లబడిందంటే కన్న తండ్రి పరిగెత్తాడు కానీ బయటోడు పరిగెత్తాడా? బావిలో పిల్లబడిందండి, కన్న తండ్రి పరిగెత్తుతాడు. బయటోడు ఉన్నాడు అనుకో, వాడికి ఈతడం వచ్చినా సరే దూకడం. అయ్యో కాపాడండి పాపం పిల్లబడింది అంటాడు. ఎందుకు? దూకితే నేను చేస్తానని.
కానీ కన్న తండ్రి ఈదటం రాకపోయినా సరే దూకుతాడు. ఎందుకు? నేను చచ్చైనా సరే బిడ్డను బతికించుకుందామని. అలాగూ తను చచ్చి మన కోసం మనల్ని బ్రతికించడానికి ఇష్టపడినటువంటి కన్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ స్టెప్ ఇంకెవరు తీసుకోవాలా? తీసుకున్న వాళ్ళు ఎవడన్నా ఉంటే చూపించమని నేను మొత్తుకుంటున్నాను, ఒకడు చూపించట్లా. కాబట్టి నిజమైన దేవుడు ఎవరో? మరి అంతవరకు ఉంటావా, లేకపోతే కొద్దిగా పరీక్షలు తగలగానే సర్దుకుంటావా? ఎంతవరకు ఉంటావు? ఎంతవరకైనా ఉంటావా? అంతము వరకు. చెప్పు గట్టిగా, ఉంటావా? రైట్. మారు మనసు పొందావా? ఇంకా పొందలేదా? మారు మనసు పొందే వచ్చావా, లేకపోతే తర్వాత చూద్దామని వచ్చావా? పొందే వచ్చారా? ఇక మళ్ళీ వెనక జీవితంలోకి వెళ్ళేది లేదుగా. ఎంతకాలం? రైట్. ఇక ప్రభుతోనే ప్రయాణం. రైట్. ఈరోజు ఆయన రక్తంతో కడగబడుతున్నావు, పరిశుద్ధపరచబడుతున్నావు. మళ్ళీ వదిలిపెట్టిన పాపపు మురికిలోనికి పోకుండా జాగ్రత్త పడు. ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి బల్లలో చేయి వేయటం, అలాగే పరిశుద్ధులతో స్నేహం చేయటం, దేవుని పిల్లలతో ఆత్మీయులతో స్నేహం ఏర్పరచుకో. లోకానుసారులతో కట్ చేయి. చెడ్డ జీవితాల్లో ఉన్న వాళ్ళతో స్నేహం కట్ చేయి. కొద్దిగా నువ్వు బలపడ్డదాకా, నువ్వు బలపడి తర్వాత వాళ్ళకి చెబుతూ కానీ సువార్త. నువ్వు బలపడ్డదాకా పరిశుద్ధులతో స్నేహం ఏర్పాటు చేసుకో. ప్రతిరోజు కనీసం 2 లేక 3 సార్లు అయినా ప్రార్థన చేసుకో. ఇంకెక్కువ సార్లు నువ్వు చేసుకునే స్వేచ్ఛ ఉంటే నీ ఇష్టం. ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మంచిది. ప్రతిరోజు ఖచ్చితంగా రోజు కొన్ని అధ్యాయాలైన వాక్యం చదువు వస్తే చదువుకోవటమో, చదువు రాకపోతే సెల్ ఫోన్లో పెట్టుకొని వినటమైనా చెయ్యి. కానీ వాక్యం వినకుండా మాత్రం ఉండొద్దు. ప్రతిరోజు వాక్యం వినాలి. ఓకేనా? 4 సంగతులు చెప్పాను. ప్రతిరోజు ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన. 2వది వాక్యం. 3వది పరిశుద్ధుల సహవాసం. 4వది ప్రభు బల్ల. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి బల్లలో చేయి వేయాలి. చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, సొట్లు వచ్చారు అని ఇంటికాడ కూర్చోకూడదు. కూర్చుంటే లోకంలో పడిపోతావు. ఒక ఆదివారం నువ్వు ఆగితే నీకు దేవునికి మధ్య 14 రోజులు ఎడం వచ్చింది. ఒక సండే నువ్వు బ్రేక్ కొడితే 14 రోజులు ఎడం వచ్చింది. ఎందుకంటే 6 రోజులకు ఒకసారి కదా. అలాంటిది ఒక ఆదివారం ఆగితే మళ్ళీ నువ్వు 2వ వారంలో కలుసుకునేటప్పటికీ ఎన్ని రోజులు అయింది? 14 రోజులు అయింది. కాబట్టి పోగొట్టుకోవద్దు. ఒక్క సండే కూడా మిస్ అవ్వద్దు. జాగ్రత్త. ఇలా మీరు అన్ని విధాలా సిద్ధపడితే ఇంకా కొన్ని విషయాలు అక్కడ చెప్తారు మీకు. పదండి. సిద్ధపడ్డ వాళ్ళందరూ నీళ్ళ దగ్గరికి పదండి. నీళ్ళ దగ్గరికి. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోండి త్వరగా. ఇక మిగిలిన వాళ్ళు లేచి నిలబడండి. మిగిలిన వాళ్ళు లేచి నిలబడండి. త్వరగా లేచి నిలబడాలి. ప్రార్థన చేద్దాం. అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు. స్తోత్రములు 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 తండ్రి, నీకు వందనాలయ్యా. రాజుల రాజా, నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. ఈవేళ నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలయ్యా, వందనాలు తండ్రి. స్తోత్రం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఏ విధంగా మేము నీ ఎడల విశ్వాసం కలిగి ఉండాలో, మా పునాదులు ఎలా ఉండాలో, మా తీర్మానాలు ఎలా ఉండాలో, మా ఆలోచన విధానం ఎలా ఉండాలో
చాలా చక్కగా మీరు మాట్లాడినందుల కొరకే నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు అనేక మంది ఆ తీర్మానంతో, ఆ పునాదుల మీద కట్టబడడానికి తీర్మానం తీసుకొని అడుగులు ముందుకు వేసినందు కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు బాప్తిస్మం పొందడానికి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కడవరకు వారు నీలో నమ్మకంగా కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా. పునాదుల మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా అయితే తుఫానులకు, గాలులకు నిలబడి ఉంటుందో, ఆ విధంగా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, అవరోధాలు, అగ్ని పరీక్షల్లో సైతం నీ కొరకు మేమందరం నమ్మకంగా నిలబడడానికి సహాయం దయచేయండి అయ్యా. దుర్బోధల పునాదుల మీద కాకుండా సత్య సంబంధమైన పునాదుల మీద మేము కట్టబడడానికి సహాయం దయచేయండి తండ్రి. సేవకులుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆయా సంఘాల్లో నాయన బండ మీద పునాదులు వేసేటట్లుగా సహాయం దయచేయండి అయ్యా. నీ మాటలను ఆధారం చేసుకొని జీవితాలను, సంఘాలను కట్టడానికి కృప దయచేయండి తండ్రి. నీకే వందనాలయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను మీ ఏడంతల ఆత్మ చేత నింపి అభిషేకించి ఇంకా బహుబలంగా వాడుకొనండి తండ్రి. మా జీవితాల్లో ప్రతికూలతలు, శోధనలు ఎందుకు వస్తాయో, ఏ కారణం చేత వస్తాయో మీరు మాట్లాడారు తండ్రి. ఏ కారణం చేత వచ్చినా నీ కొరకు నమ్మకంగా తుది శ్వాస విడిచేంత వరకు మేము నిలబడడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడున్న వారిని, లైవ్లో ఉన్న వారిని పేరు పేరున దీవించండి. వారు ఎదుర్కొంటున్న శోధనలు, ప్రతికూలతలు యేసు నామంలో తొలగిపోవాలి తండ్రి. కృపాక్షేమాలు, సమాధానం కలిగేటట్లుగా సహాయం దయచి నీకు వందనాలు చెల్లిస్తూ జరగబోయే బాప్తిస్మాల కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కూటం ముగించబడింది. మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు శాలేమన్న బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్ళారు. మీరు కూడా త్వరపడి అక్కడికి క్రమంగా వెళ్ళండి. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఉంటే వాయిదాలు వేయమాకండి. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఈరోజు దాటితే రేపు మీద అవ్వచ్చు, కాకపోవచ్చు. కనుక మంచి అవకాశం దేవుడిచ్చాడు. శాలేమన్న బాప్తిస్మం ఇస్తున్నారు. మీరు సిద్ధపడి వెనక్కి వెళ్ళి బాప్తిస్మం పొందండి. మరి లైవ్లో జూమ్ యాప్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొన్న వారికి కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. తిరిగి మరలా శుక్రవారపు ఆరాధనలో మనం కలుసుకుందాం. సెలవు.